అమ్మా అమ్మా అమ్మా, చూసావా ఎంత డబ్బు సంపాదించాను? అయితే ఈరోజు చాలా మంచి రోజు అన్నమాట. చూసావా, నేను డబ్బు సంపాదించా. ఏమిటి, నువ్వు ఎవరన్నా పట్టించావా? అంటే అంటే ఈ డబ్బు ఎలా వచ్చిందని. అదే, పై వాట అద్దెకిచ్చాను. అడ్వాన్స్ ఇచ్చి వెంటనే దిగిపోయా. అలాగా? అయితే ఈ డబ్బు ఆ డబ్బు కలిపేసి ఉండిలో వేసేసాయి. నేను వెళ్ళి పై వాళ్ళని పలకరించి వస్తాను. అలాగే, ఓకే. మే కమ్ ఇన్. నమస్కారం అండి. ఈ బాబు మీకు సౌకర్యంగా ఉందా? అరే, మాట్లాడేమిటి? మిమ్మల్ని. ఈ భాగం మీకు. అయ్యే, అపశకనం అపశకనం. అపశకనం ఎక్కడ ఉంది? హలో హలో. రావద్దు రావద్దు. చెప్పు, నువ్వు ఆ ముఠాలకు సంబంధించిన మనిషివే కదా? అయ్యో బాబోయ్, తల్లి తోడండి, నాకేం తెలీదు. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పానంతే. రెట్టింపు డబ్బు నేను ఇస్తాను, వాళ్ళని నాకు అప్పచెప్పు. అయ్యో, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదండి. తెలీదు? నిజంగా తెలీదు. అది సరే, నా మీద పగ తీర్చుకోవటానికి కోసమే ఈ పోర్షన్ అద్దెకి తీసుకున్నారా? అమ్మో, కొన్ని పనులు సాధించటానికి. సంతోషం అండి. సారీ అండి, కేవలం డబ్బు కోసం మిమ్మల్ని మోసం చేశాను. ఐఎమ్ సో సారీ. సారీ కాదు, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వెర్రి మురి వేషాలు వేసామంటే నీ కాళ్ళు చేతులు వెరకొట్టి లారీలు దోసేస్తాను. అలాగే రాజా. రాజా అంటే నా పేరు ప్రతాప్. ప్రసాదం? ప్రసాదం కాదు, ప్రతాప్. వస్తానండి. నమస్తే. నమస్తే. మళ్ళీ రావద్దు. ప్రసాదం అంటే ప్రసాదం. నీ మూలాన్ని యమ లా నెంబర్ 125 దెబ్బతిందిరా. ఈ అమ్మ ఓటమిని భరించలేదు. వెల్ డన్ పార్ట్నర్, వెల్ డన్. పార్ట్నర్, వీళ్ళను శిక్షించడంతో సరిపోదు. గెలిచిన ఆ వ్యక్తి ఎవరు? మనల్ని వెంటాడిన ఆ వేట కుక్క ఎవరు? పోలీసు కుక్క మాత్రం కాదు, వట్టి ఊర కుక్క. చిత్రగుప్త. పేరు ప్రతాప్, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, రంగు ఎరుపు, జుట్టు నలుపు, 6 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. సంజిత్ గారిని పట్టుకోవడానికి సుమత పంపిన మనిషి. 140వ పేజీ. చాలు. పార్ట్నర్, ఆ సుమతి ఇన్నిసార్లు దెబ్బతిన్నా ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందన్నమాట. ఫైట్ బ్యాక్. రేపు ఈ పాటికి ఆ సుమతికి మర్చిపోవాలి, మట్టిలో గెలవాలి. రఘుపతి, ఏమైంది? టైర్ బస్ట్ అయిందమ్మా, త్వరగా రెడీ చేస్తాను.
తీసుకుంటే అలా సేవకుంటున్నట్టయినా లేకుండా నిలబడతావు. మీ డబ్బున్న వాళ్ళే ఇంతేనమ్మా, రాక్షసులు. వాళ్ళంతా నా మీద పడిపోతుంటే కాళ్ళ దగ్గర నా తుపాకీ అందుకోలేవు. నువ్వు ఒక మనిషివేనా? నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా. దేవత లాంటి అమ్మగారిని ఒక మాట అంటే ఆ పాపం కడుకు పోవడానికి 10 జన్మలు ఎత్తాలి. బుజ్జన్న మాటల్లో తప్పేమని తన మూలాన చిక్కుల్లో పడ్డ ఒక ఆడపిల్లకు సహాయం చేయలేకపోయిందే మీ దేవత. ఓహో, దేవత కనుక నేను రాయిలా నిలబడిపోయిందా? ఎంతసేపు మీ పనులు మీ బ్రతుకులే తప్ప ఎదుటి వారు సాగు బ్రతుకుల్లో ఉన్నా లెక్క చేయని మీలాంటి స్వార్థ పనులు పనుకోవడం నాదే తప్పు. ఇక నుంచి మీదో మీది, నాదో నాది. వస్తా. తొందరపడి నిర్ణయానికి రాకు బాబు. అమ్మగారి గురించి నిజం తెలుసుకుంటే నువ్వే చెప్పనివ్వండమ్మా. నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇలా చులకన చేయటం నేను భరించలేనమ్మా. బాబు, ఇంకో గంట దాకా స్టేషన్ రాదమ్మా. ఈ లోపే వాడిని పైలోకాన్ని పంపించాలి. ఆల్బర్ట్, ఎవరో అతిథులు నా గత్తెలుపులు కొడుతున్నారు. వాళ్ళ అతిథులు అయితే ఎన్నో రేపుల పాపం. ఓకే బాస్. కృష్ణ, వెల్కమ్ వెల్కమ్. ఓ, నువ్వు పంపావా ఈ ఎలక పిల్లని? ఒళ్ళో ముగ్గున బతికేదాని నీకు ఇంత పొగరా? ప్రసాదరావు వచ్చాక వీణుంచుకున్నావా? ఎందుకే అలా అరుస్తావు? పాపం, నీ ప్రియుడు గట్టు చూడు, చాలా కష్టపడ్డాడు కదా. 4 రోజులు జైల్లో రెస్ట్ తీసుకుంటాడు. అందాగా నువ్వు ఊరికనే పడి ఉంటుంది. దీనికి నాతో ఉంది కనరా. ఏ, నిన్ను ఉంచుకోవడానికి ఆ ప్రసాదరావు కంటే ఈ పిరికినాయల కంటే నేను తీసిపోయానా? వల విసరటమే కాకుండా చెయ్యి విసరటం కూడా నేర్చుకున్నావన్నమాట. ఈ చెంపను తాకింది ఈ చేతులే కదూ. రంజిత్తును మొట్టమొదటిసారిగా దెబ్బ కొట్టిన ఆడ చేతులు. డార్లింగ్, చేతు పుచ్చుకో. ఆ రాక్షసుడు చేసిన దారుణానికి ఫలితం చూడండి. నా మీద కేసు బనాయించి అన్యాయంగా జైలు పాలు చేయించాడు. జైలు నుంచి తిరిగి రాగానే నా కారణంగా అంగవైకల్యం పొందిన అమ్మగారిని 1000 కళ్ళతో కాపు కాస్తూ బ్రతుకుతున్నాను. నన్ను క్షమించమ్మా. నిజమేమిటో తెలియకుండా కోపంలో ఏమేమో వాగితాను. పిచ్చి తల్లి, నేను నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా. నాకు అదృష్టం లేదు. అవునమ్మా, నా కోసం ప్రాణాలకు తెగించి నువ్వు ఆ రాక్షసుల మధ్యకు దూకావు. మనిద్దరి మధ్య ఏ రక్త సంబంధం ఉందని నువ్వింత సాహసానికి పూనుకున్నావమ్మా. నిన్ను ఆప్యాయంగా కౌగులించుకోవాలని, దగ్గరకు చేర్చుకోవాలని మనస్సు తహతహలాడిపోతోంది. కానీ నాకు ఆ శక్తి లేదమ్మా, శక్తి లేదు. అమ్మా, ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లను ఆదుకోకపోవటం మీ అహంకారం అపార్థం చేసుకున్నానే తప్ప మీ అసక్తని తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను మన్నించండి. బాబు, అమ్మా, ఒక స్త్రీమూర్తి చేతులు పసిపాపలను పెంచే అమృతహస్తాలమ్మా. అలాంటి పవిత్రమైన చేతులు నరికేసిన ఆ పాపాత్ముడి చేతులు మీ పాదాలు తాకేలా చేస్తాను. మీ కక్ష తీరేలా చేస్తాను. నా కన్నతల్లి మీ ప్రమాణం చేసి చెప్తాను.